భారతదేశంలో క్యాన్సర్ కి సంబంధించిన మరణాల్లో స్త్రీలే ఎక్కువ మరణిస్తున్నారంట పురుషుల కంటే కూడా. భారతదేశంలో ఎక్కువగా అంటే ప్రతి 5 క్యాన్సర్ వచ్చిన ఇండివిజువల్స్ లో 3 మరణిస్తూ ఉన్నారంట. దీనికి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఒక అనాలిసిస్ చేశారు. వాళ్ళకి ఒక డేటా దొరికిందనమాట. గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ 2022 గ్లోబోకాన్ డేటా ప్రకారం ఈ అబ్జర్వేషన్స్ అని చేశారనమాట. గ్లోబోకాన్ అనేది ఒక ఆన్లైన్ డేటాబేస్ ప్లాట్ఫామ్ అనమాట. దీనిలో క్యాన్సర్ సంబంధించిన స్టాటిస్టిక్స్ కానీ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ సంబంధించిన అనాలిసిస్ కానీ అన్ని చేస్తా ఉంటారు. 185 దేశాల్లో 36 రకాల క్యాన్సర్స్ ని స్టడీ చేసి భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి ఒక అనాలిసిస్ తీసుకొచ్చారనమాట. దీనిలో ప్రత్యేకంగా మనం చెప్పాలంటే భారతదేశంలో చిన్న పిల్లలప్పుడు లేదా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్నప్పుడు క్యాన్సర్ ఇన్సిడెంట్స్ బాగా తక్కువ ఉంది. అదే భారతదేశంలో గనక మిడిల్ ఏజ్ గ్రూప్ కానీ జీరియాట్రిక్ వృద్ధుల్లో గానీ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ బాగా పెరిగిపోయిందనమాట. దాంతో భారతదేశంలో మనం చూస్తే ప్రస్తుతం చిన్న పిల్లలు యువత ఎక్కువ ఉన్నారు. అతి త్వరలో మన దేశం చూస్తే గనక మిడిల్ ఏజ్ పాపులేషన్ తొందరలో రాబోతుంది. కాబట్టి భారతదేశంలో 2040 2050 ఆ సంవత్సరాలకు వచ్చేసరికి జీరియాట్రిక్ కేర్ కానీ క్యాన్సర్ కేర్ కానీ చాలా పెద్దపీట వేయాల్సి ఉంటుంది. ప్రధానమైన కారణం ఏంటంటే క్యాన్సర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ అనేది భారతదేశంలో మిడిల్ ఏజ్ గ్రూప్ లో జీరియాట్రిక్ ఏజ్ గ్రూప్ లో అంటే వృద్ధుల్లో ఎక్కువగా ఉండబోతుంది. దాంతో పాటు మనం చూస్తే భారతదేశంలో ఎక్కువగా 5 రకాల క్యాన్సర్స్ ఎక్కువగా సగం మంది పైగా జనాభా మరణాలు కారణం అవుతున్నాయంట. దాంతో పాటు క్రూడ్ మోర్టాలిటీ రేట్ అని ఒక పదం ఉంది. అంటే క్యాన్సర్ రిస్క్ ఎంతమంది ఉంది, ఆ రిస్క్ వల్ల క్యాన్సర్ వచ్చి ఎంతమంది చనిపోతున్నారు అనేది క్రూడ్ మోర్టాలిటీ రేట్ ఇన్ క్యాన్సర్ అంటాం. దానిలో భారతదేశంలోనే అధికంగా క్యాన్సర్ మరణాలు చాలా ఎక్కువగా సంభవిస్తున్నాయని కూడా ఈ గ్లోబోకాన్ రిపోర్ట్ తెలియజేస్తోంది.